ఏపీలో జిల్లాల ఎపిసోడ్ కొలిక్కొచ్చిందా? ఇంకా ఎన్ని కొత్త జిల్లాలు రాబోతున్నాయి? మెగా సిటీలతో ఏపీ రూపురేఖలు మారబోతున్నాయా? భారీగా పెట్టుబడులకు అవకాశం ఉందా? రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే ఛాన్స్ ఉందా? సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్తో రాష్ట్రం ముఖచిత్రం మారనుందా? అనేక ప్రాంతాల్లో మార్పులు రానున్నాయా? అమరావతి ఓ వెలుగు వెలగనుందా? ప్రధాన నగరాల్లో అభివృద్ధి పరుగులు తీనుందా అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. ఇటు జిల్లాలు అటు మెగా సిటీలతో ఏపీ మెగా స్టేట్గా మారుతుందనే టాక్ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అమరావతికి మంచి రోజులు వచ్చాయి. ఇప్పటికే కీలక ప్రాజెక్టులు మంజూరయ్యాయి. వాటికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెగా సిటీని అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనను చేపట్టింది. దీనికి సంబంధించిన ప్రణాళికలను అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలోని మంత్రుల బృందం పరిశీలిస్తోంది. 2 కొత్త జిల్లాలను ఖచ్చితంగా ఏర్పాటు చేయడంతో పాటు ప్రజల డిమాండ్ మేరకు డివిజన్ల వారీగా కూడా హద్దులు మార్చనున్నారు. తద్వారా ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయనున్నారు. నిజానికి వైసీపీ హయాంలోనే జిల్లాల విభజన జరిగింది. అయితే దీనిపై అనేక అభ్యంతరాలు వచ్చాయి. జిల్లాల పేర్ల మాట అలా ఉంచితే మదనపల్లె, మార్కాపురం, రాజంపేట, నరసాపురం వంటి పలు ప్రాంతాల్లో జిల్లా కేంద్రాలు తమకు దూరంగా ఉన్నాయని ప్రజలు పలుమార్లు విన్నవించారు. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తాజాగా దీనిపై అధ్యయనం చేసింది. దీనికి సంబంధించి తుది విడత చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోగా దీనిపై నిర్ణయం వెలువడనుంది. దీంతో జిల్లాల రూపురేఖలు దాదాపు మారుతాయన్న చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా ఎదగడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అమరావతిపై ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం తాజాగా మెగా సిటీని నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. 4 కీలక నగరాలతో మెగా సిటీని అభివృద్ధి చేయనుంది. ఇదే జరిగితే ఈ నగరాల చుట్టూ ఉన్న భూముల ధరలు విపరీతంగా పెరగనున్నాయి. గుంటూరు, విజయవాడ మధ్య ఇప్పటికే భూముల ధరలు భారీగా పెరిగాయి. ఈ నగరాలతో అమరావతి, మంగళగిరికి అనుసంధానం చేస్తే రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మెగా సిటీకి అడుగులు పడితే ఇప్పుడు మంజూరైన ప్రాజెక్టులతో మెట్రో నగరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇక్కడ ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. దీంతో పరిశ్రమలకు సులువుగా కేటాయించే అవకాశం ఉంది. సరైన ప్రణాళిక లేకుండా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల విభజనతో చాలా సమస్యలు వచ్చాయంటోంది కూటమి ప్రభుత్వం. జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలో మండలాలు, డివిజన్లు ఉండడంతో అక్కడి ప్రజలు సొంత జిల్లాకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తిందని చెబుతోంది. అంతేకాదు అడ్డగోలుగా జిల్లాలు ఏర్పాటు చేశారని ఎన్నికల ముందే ప్రచారం చేశాయి కూటమి పార్టీలు. అలాగే ఎన్నికల సమయంలో జిల్లాల ఏర్పాటుపై కూడా హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే జిల్లాల పునర్వ్యవస్థీకరణపై స్టడీ చేసేందుకు ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు వంటి అంశాలపై రెవెన్యూ శాఖకు ఇప్పటివరకు 12,000 వినతులు వచ్చాయి. జిల్లాల నుంచి వచ్చిన కొన్ని ప్రతిపాదనలతో ఆ శాఖ ప్రాథమికంగా ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఇక మరోవైపు సీఎం చంద్రబాబు 3 మెగా సిటీలను ప్రకటించారు. తిరుపతి, విశాఖ, అమరావతి నగరాలను మెగా సిటీలుగా తీర్చిదిద్దాలని ఆయన నిర్ణయించారు. దీంతో ఇక ఏపీ ముఖచిత్రం మరింతగా మారుతుందన్న అంచనాలు వస్తున్నాయి. అమరావతి మెగా సిటీ విషయంలో గుంటూరు, విజయవాడ సహా కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాలను కలపనున్నారు. విజయవాడ, మంగళగిరి మధ్య కృష్ణానదిపై 2 ఐకానిక్ వంతెనలను నిర్మించనున్నారు. ఇక తిరుపతి మెగా సిటీ పరిధిని మరింత విస్తరించి సత్యవేడు, నగరి, పూతలపట్టు వరకు తీసుకువెళ్తారు. తద్వారా తిరుపతిలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం పెరుగుతుంది. ఇక విశాఖను మరింత విస్తరించి విజయనగరం వరకు అభివృద్ధి చేయనున్నారు. తద్వారా ఏపీ ముఖచిత్రం మారడంతో పాటు మెగా సిటీల్లో పెట్టుబడుల వరద ప్రవహిస్తుందన్న అంచనాలు వేస్తున్నారు. ఇదేనా డిసెంబర్ 31లోపు జిల్లాల అంశాన్ని ఓ కొలిక్కి తేబోతున్నారట. త్వరలో జనగణన చేపట్టనుండడంతో 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు పేర్ల మార్పులకు అవకాశం లేదు. ఈ ఏడాది డిసెంబర్ 31లోగానే జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులను డిసైడ్ చేసి అమలు చేయాల్సి ఉంటుంది. ఈ లోపుగానే 2 కొత్త జిల్లాలకు, 4 రెవెన్యూ డివిజన్లకు సరిహద్దు మార్పునకు ఆమోదం తెలుపుతారని అంటున్నారు.